ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి 10వ తరగతి పరీక్షలు రాసిన పిల్లలకి ధారాళంగా మార్కులు వస్తున్నాయి. 590, 599, 600 ఇట్లా. ఏది ఫినామినా కారణం అని ఎతికితే ఇలా మార్కులు రావడం వలన తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు, స్కూళ్ళు హ్యాపీగా ఉన్నాయి, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వాలు కూడా హ్యాపీనే, డిఓలు హ్యాపీనే. ఇంతమందికి సంతోషం కలుగుతున్న ఈ కార్యక్రమాన్ని మనం ఎట్లా తప్పుపడతాము? తప్పుపట్టడం కాదు నేను చేస్తుండేది. ఇంకొక వర్గం కూడా హ్యాపీగా ఉంది. పిల్లలకి ధారాళంగా మార్కులు రావడం వల్ల మేమందరం బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసామనే పేరుతో వీళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్తారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మన రాష్ట్రంలో 2 పెద్ద కాలేజీలు ఉన్నాయి, అట్లాంటి నారాయణ, శ్రీ చైతన్య. వీళ్ళకి బ్రహ్మాండమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఫుల్గా లక్షల మంది పోయి అక్కడ చేరుతారు. సరే, వాళ్ళు ఎటు 1000 మందికి తప్ప ఎక్కువ మందికి ర్యాంకులు తెప్పించలేరు. మిగతా వాళ్ళందరూ డబ్బులైతే పే చేస్తారు కదా. ఇలాంటి ఒక పెద్ద బిజినెస్ జరగడానికి వీలుగా ఇప్పుడు 600కి 600 మార్కులు, 590 వస్తున్నాయేమో అని అనుమానం కొంతమంది ఆలోచనా పరులు కలుగుతున్నది.